మత మార్పిడితో ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ స్టేటస్ వర్తించదన్న ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ను కూడా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాల్లోకి వచ్చినప్పుడే ఎస్సీ హోదా పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని పేర్కొంది. మత మార్పిడితో ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ స్టేటస్ వర్తించదన్న ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ను కూడా సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాల్లోకి వచ్చినప్పుడే ఎస్సీ హోదా పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది. ఇతర మతాలకు మారితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదనే విధంగా చూడడం జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గతం నుంచి కూడా మత మార్పిడి విషయంలో ఎస్సీ హోదా పైన అనేక పరిస్థితులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. హైకోర్టు ఇచ్చినటువంటి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సమర్థించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీం సమర్థించడం జరిగింది. అంటే హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోకి వస్తే హోదా పునరుద్ధరణ అవుతుంది, అలానే మత మార్పిడి జరిగితే ఎస్సీ హోదా వర్తించదు అంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై రివ్యూ పిటిషన్ వేశారు. ఆ రివ్యూ పిటిషన్ తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు అంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇతర మతాల వారంతా కూడా మతాలు మారినప్పుడు ఎటువంటి హోదాలు ఉంటాయి అనే విషయంపై కూడా గతంలోనే హైకోర్టులో చర్చ జరగడం జరిగింది. ఆ ఎస్సీ మతం నుంచి వేరే మతానికి మారినప్పుడు ఆ ఎస్సీ స్టేటస్ వర్తించదు అంటూ చెబుతూ కూడా హైకోర్టు తీర్పు ఇచ్చడం జరిగింది. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల సుప్రీంకోర్టు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ కూడా నిర్ణయం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మతం మారిన వారికి ఎవరికి కూడా ఎస్సీ హోదా వర్తించదు అంటూ కూడా మత మార్పిడి ఆ హోదా వర్తించదు, ఆ రిజర్వేషన్లు వర్తించదు అంటూ కూడా ఆ సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. అలానే రివ్యూ పిటిషన్ ఏదైతే వేశారో ఆ రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఏపీ హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించడం జరిగింది. థ్యాంక్ యూ, శ్రీనివాస్.